నందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సర ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు గత సంవత్సరంలో చేసినటువంటి ఎన్నో గొప్ప కార్యములను బట్టి, అలాగే ఆయనను ఎరిగిన అటువంటి బిడ్డల జీవితాల్లో ఆయన చేసినటువంటి అద్భుతములను బట్టి ఆయనకు మన తరపున ఈ నూతన సంవత్సర సందర్భముగా ఇంకొక కొత్త సంవత్సరాన్ని, ఇంకొక దయా సంవత్సరం అనేటటువంటి దయా కిరీటమును మనకు అనుగ్రహించినటువంటి మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సర ఆరాధనను ప్రారంభించుకుందాం. ఈ నూతన సంవత్సర ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము యెషయా గారు రాసినటువంటి గ్రంథము 63వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు మనము ఈ నూతన సంవత్సరము సందర్భముగా ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు వస్త్ర నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాటలాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్ష గానుగను తొక్కి తిని, జనములలో ఎవడనూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని తొక్కి తిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కి తిని, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే. పగ తీర్చుకొని దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయన సంవత్సరము వచ్చియుండెను. నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయము చేయువాడొకడును లేకపోయెను, ఆదరించువాడెవడను లేకపోయెను. కావున నా బాహువు నాకు సహాయము చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయెను. కోపము కలిగి జనములను త్రొక్కివేసి తిని, ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేసి తిని, వారి రక్తమును నేలపోజేసి తిని. యెహోవా మనకు చేసిన వాటన్నింటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి, కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధములాడ నేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేత, తాలిమి చేత వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసికొనుచు వచ్చెను. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో, ప్రాతకాల వేళ, ఈ నూతన సంవత్సరంలో మమ్మలను నా ప్రభువా ప్రవేశింపచేసి, సజీవులుగా ప్రవేశింపచేసి
మిమ్మల్ని ధ్యానించడానికి మాకు అనుగ్రహించినటువంటి మరి ఒక క్రొత్త సంవత్సరమునకై మీ పాదాల వందనాలు చెల్లించుకొనుచు, గత సంవత్సరంలో మీరు చేసినటువంటి అనేకమైన మేలుల విషయమై అలాగుననే రాబో సంవత్సరంలో నా ప్రభువా మరింతగా మీ కొరకు మేము పని చేయటానికి, మరింతగా మీ పనిలో మేము ముందుకు సాగిపోవటానికి మాకు మరిన్ని గొప్ప తరుణములను అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచు, ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యంను ధ్యానించనగా మాకు సహాయం చేయమని, మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గారు రాసినటువంటి ఈ అధ్యాయము ఇప్పటి ఉన్నటువంటి సమకాలీన పరిస్థితులకు అద్దం పట్టేదిగా ఉంది. ఎందుకంటే ఈ గత సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా రకరకాలైనటువంటి ప్రకృతి విపరీతములు, అలాగునే అనేక రకాలైనటువంటి సహజ సిద్ధమైన పరిస్థితుల నుంచి వాతావరణ పరిస్థితులు, అలాగుననే ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల యొక్క వైఖరులు, ఆలోచన విధానములు దేవుడు అనుకున్న విధంగా కాకుండా సహజానికి భిన్నంగా అసహజంగా మారిపోయినవని మనకు తెలుసు. అలాగుననే లోకపరమైన విషయాలకు వస్తే రాయలసీమ, మన రాష్ట్రంలో రాయలసీమ అనబడేటటువంటి ప్రాంతంలో అసలు అక్కడ చెరువులు ఉన్నవన్న విషయమే తెలియని విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ చెరువులన్నీ నిండిపోయి పొదిలిపోయి అనేక మందిని తన వరదలలో కొట్టుకొని పోయినట్లుగా మనము గత సెప్టెంబరులో వార్తల్లో చూడడం జరుగుతుంది. అంటే సహజత్వానికి భిన్నంగా వాతావరణము అసహజంగా మారిపోయినదని మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. లోకములో ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తాయి? ఇలాంటి విపరీతమైనటువంటి పరిస్థితులు, మనం ఎన్నడూ చూడనటువంటి పరిస్థితులు, చూడవలసినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని మనము ఒకసారి ఆలోచించినట్లయితే, ఈ నూతన సంవత్సరములో మనకు ఈ రకమైనటువంటి వాతావరణ పరిస్థితుల్ని మనం ఎదుర్కోవలసినటువంటి సందర్భాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు అని మనము చాలా శ్రద్ధగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆ ఆలోచనలకు మన మనసుల్లో చెలరేగేటటువంటి అనేక రకాలైనటువంటి ప్రశ్నలకు సమాధానముగా ఈనాడు మనము చదివినటువంటి యెషయా గ్రంథము 63వ అధ్యాయము అద్దం పడుతున్నది. అదేమనంటే, రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవరు? రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము అంటే నోబహు గారు సంచరించినటువంటి భూభాగము. ఆ భూభాగము నుండి వచ్చుచున్న ఇతడెవరు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు వస్త్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవరు? నీతిని బట్టి మాటలాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడైనటువంటి నేనే. రక్షించుటకు బలాఢ్యుడైనటువంటి వాడు, నీతిని బట్టి మాటలాడుచున్నటువంటి వాడు. నీతిని బట్టి మాటలాడుట అంటే ఈ లోకములో దేవుడు నిర్ణయించినటువంటి నీతి అనేది ఒకటి ఉంది. ఈ లోకములో ఉండే సర్వమానవాళి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా వారి జీవితాల్లో ముందుకు సాగాలి, ఏ విధంగా ప్రకృతిని సంరక్షిస్తూ
ప్రకృతి ద్వారా పోషించబడుతూ ముందుకు వెళ్ళాలి అనేటటువంటి అనేక రకమైనటువంటి అంశాలను దేవుడు కట్టడలుగా నియమించి ఉన్నాడు. వాటి యొక్క నియమాలను ఉల్లంఘించి ఈనాడు ఈ లోకములో మనుషులు జీవన విధానము దేవుడు నిర్ణయించిన విధముగా కాకుండా విపరీతమైన ధోరణులకు వెళ్ళిపోయి వారి ఇష్టానుసారముగా వారి జీవిత గమనాలను గడుపుతున్నారు. కాబట్టి ప్రకృతి తన ధర్మాన్ని మీరి విపరీతమైనటువంటి అనేక రకాలైనటువంటి విధ్వంసాలకు పాల్పడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మానవాళిని తిరిగి రక్షించటానికి ఆయన యొక్క ఉనికిని కనుగొని ఎందుకు మనకి పరిస్థితి వచ్చింది అని మనం ఆలోచించుకొని మనము సృష్టికర్తను స్మరణ చేసిన ఎడల ఆయన తిరిగి మనలను రక్షించుటకు బలాతిశయముతో వచ్చుచున్నాడు. అదే ఆ బలాతిశయముతో వచ్చేటటువంటి వ్యక్తి ఎవరు అని మనము మన పరిశుద్ధ గ్రంథాన్ని అడిగినట్లయితే ఆ బలాతిశయముతో వచ్చే వ్యక్తి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో మనకు మన సృష్టికర్త తెలియజేస్తున్నారు. ఆ బలాతిశయముతో వచ్చే వ్యక్తి ఎవరు, ఆయన యొక్క బలము ఎలాగుంటుంది, ఆయన ఈ లోకములో ఉన్నటువంటి మానవాళిని ఎలా రక్షించబోతున్నాడు అన్న విషయాన్ని మనము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో మనము గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనల్ని బట్టి ఆయన శాంతము వహిస్తున్నాడు, మనల్ని బట్టి ఆయన సంతోషించాలని అనుకుంటున్నాడు. ఆయనను సంతోష పెట్టవలసిన బాధ్యత మన మీద ఉన్నది. మనం ఆయనని ఎలా సంతోష పెడతాము అంటే ఆయన నీతిని ఈ లోకములో జరిగించుట చేత మనము ఆయనను సంతోష పెడతాము. ఆయన ఇక్కడ జెఫన్యా గారు తెలియజేస్తున్నారు ఏమనంటే, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. మన దేవుడైనటువంటి యెహోవా మన మధ్య ఉన్నాడు. నిన్న నేడు రేపు యుగ యుగములు ఆయన మన మధ్యనే ఉన్నాడు. మనము చేసేటటువంటి ప్రతి పనిని ఆయన చూస్తూ ఉన్నాడు. మన ప్రతి అవసరతలో ఆయన మన పక్కనే ఉండి మన అవసరతలన్నీ తీరుస్తున్నాడు. మన ప్రతి కష్టములో ఆయన మన పక్కనే ఉండి మన ప్రతి కష్టాన్ని కడతేరుస్తున్నాడు. అలాగనే ఆయన ప్రతి క్షణము మనల్ని గమనిస్తూ ఉండి ప్రతి సమయంలో ఆయన మనల్ని సంరక్షిస్తూ తన బలమైన బాహువు చేత మనల్ని ఆయన సంరక్షిస్తూ మనము ఆయన మీద ఆధారపడి జీవించుటను బట్టి ఆయన ఎంతగానో మనల్ని బట్టి సంతోషిస్తున్నాడు అని జెఫన్యా గారు తెలియజేస్తున్నారు. ప్రియులారా, అలాగుననే ఆయన నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని వలె ఉన్నవి, ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితిని, జలములలో ఎవడును నాతో కూడా ఉండలేదు, కోపగించుకొని వారిని త్రొక్కితిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని, వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ డాగులే, పగ తీర్చుకుని దినము నా మనస్సునకు వచ్చెను,
విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. ఆయన మనల్ని బట్టి సంతోషించాలనుకుంటున్నాడు. ఆయన మనల్ని బట్టి ఆనందించాలి అనుకుంటున్నాడు. కానీ మనము ఆయనను సంతోషపరచుటలేదు. కానీ మనము ఆయనను ఆనందించపరచుటలేదు. ఎందుకంటే మనము ఆయన చెప్పిన విధముగా ఈ లోకములో జీవించుటలేదు. ఆయన చెప్పిన విధముగా ఈ లోకములో మనము ఆయన నీతిని జరిగించుటలేదు. అందుకనే ఈ లోకము భయంకరమైన మహమ్మారి చేత పీడించబడుతున్నది. అనేక దేశాలు ఈనాడు ఈ నూతన సంవత్సర వేడుకలను సైతము జరుపుకోలేక ఈ నూతన సంవత్సరంలో సృష్టికర్తను మనస్ఫూర్తిగా ఆరాధించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఈ కరోనా నూతన వేరియంట్ అనబడేటటువంటి ఒమిక్రాన్ అనబడేటటువంటి ఈ కొత్త వైరస్ ను బట్టి ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. వారి యొక్క సృష్టికర్తను ఆరాధించుకోలేని పరిస్థితికి ఆ దేశాలు వెళ్ళిపోయాయని ఈనాడు మనము వార్తలలో చూస్తున్నాము. దానికి కారణము మనము ఆయన నీతిని జరిగించుటలేదు. మనము ఆయన కట్టడలను జరిగించటలేదు. ఈనాడు క్రైస్తవ దేశాలని పిలువబడుతున్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు సైతం సృష్టికర్తను కేవలము గోడల మీద వారి యొక్క ఇండ్లలో ఉన్నటువంటి షెల్ఫ్ల్లో దేవుని వాక్యాన్ని పెట్టేస్తున్నారు. కానీ వారి యొక్క హృదయాల్లో దేవుని వాక్యం ఉండడం లేదు. వారి యొక్క హృదయాల్లో దేవుని పట్ల ప్రేమ ఉండడం లేదు. వారి యొక్క హృదయాల్లో దేవుడంటే భయము ఉండడం లేదు. దానికి కారణం దేవుడు మనల్ని శిక్షించడులే అని. దానికి కారణం దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమిస్తుంటాడు. దేవుడు కన్న తండ్రి అయితే పిల్లల్ని ఎక్కడైనా శిక్షిస్తాడా అండి అంటే కట్టు మీరిపోయి హద్దు దాటిపోయి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్న పిల్లలని ఏ తండ్రి శిక్షించకుండా ఉంటాడు చెప్పండి? దేవుడు కూడా ఇప్పుడు అదే చేస్తున్నాడు. ఆయన శిక్షిస్తున్నాడు. ఆయన యొక్క ఉనికిని తెలుసుకునే విధంగా శిక్షిస్తున్నాడు. ఆయన ఎలాగ శిక్షిస్తున్నాడు అంటే ఒంటరిగా ద్రాక్ష గానుగను తొక్కి తిని జనములలో ఎవడు కూడా నాతో ఉండలేదు. ఆయన ద్రాక్ష గానుగను తొక్కి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష రసాన్ని మనకు ఇవ్వాలి అనుకున్నాడు. కానీ ఆయనతో పని చేయటానికి, ఆయనతో శ్రేష్టమైన పనిలో భాగస్థులు అవ్వటానికి ఎవరు రాలేదు. వీళ్ళందరూ కూడా లోకాశలతో పడి వెళ్ళిపోయారు. వారి వారి యొక్క కుటుంబాలను అభివృద్ధి చేసుకోవటానికి వెళ్ళిపోయారు. వారి వారి ఆశలను నెరవేర్చుకోవటానికి వెళ్ళిపోయారు. మంచిదే, వారి కుటుంబాలను అభివృద్ధి చేసుకోవద్దని దేవుడు చెప్పలేదు. కానీ వారి కుటుంబాల అభివృద్ధితో పాటుగా జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి అనేది ఆయన తపన. దేవుని కొరకు ఎంతో కొంత పని చేయాలి అనేది ఆయన ఆశ. ఆ విధంగా నా బిడ్డలు ఎవరైనా చేస్తారేమో అని ఆయన భూమి అంతా కళ్ళు చేసుకొని వెతుకుతూ ఉంటాడంట. తడవులాడి వెతుకుతారేమో ఆయన్ని అని ఆయన నిత్యము భూమి మీద ఉన్న మనుషుల్ని గమనిస్తూ ఉంటాడంట. ఇందాకనే మనము జఫన్యా గారి ద్వారా ఈ విషయాన్ని మనము చూడటం జరిగింది. ఆయన నిత్యము మన మధ్యనే ఉంటాడని. అలాంటి పరిస్థితుల్లో మనం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు అట్టి మనల్ని చూసి ఆయన కోపగించుకొని రౌద్రముతో త్రొక్కివేసి తిని నాది రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీ కూడా దాగులైపోయినాయి. చివరకు వీరు మారరు అని చెప్పి ఆయన మన మీద కోపగించుకునే పరిస్థితికి మనం వచ్చేసాము. ఈనాడు దాని ప్రతిఫలమే ఈ కరోనా మహమ్మారి.
ఆ తర్వాత ప్రకృతి వైపరీత్యాలు, ఆ తర్వాత అనుకోని సమయాల్లో విపరీతమైనటువంటి తుఫానులు, టోర్నడోలు, ఆ తర్వాత అనుకోని ప్రాంతాలలో సునామీలు, ఆ తర్వాత అనుకోని విధంగా ఊహించనటువంటి ప్రాంతములలో భూకంపాలు. గత సంవత్సరం ఇవన్నీ కూడా సంభవించినాయి ప్రియులారా. అయినప్పటికీ కూడా మనము సజీవులుగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాము అంటే ఇది ఆయన యొక్క కృప తప్ప వేరొకటి కాదని ఈ సందర్భంగా మనము తెలుసుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అలాగనే ఆయన ఎంతలా శిక్షించినప్పటికీ ఆయన విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. పగ తీర్చుకొని దినము నా మనసుకు వచ్చినా సరే విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. అది ఎలా ఉంటుంది అంటే యోవేలు గారు 3వ అధ్యాయము 13వ వచనములో మనకు తెలియజేస్తున్నారు. విముక్తి చేయదగినటువంటి సంవత్సరము ఏమిటి అనేది యోవేలు గారు 3వ అధ్యాయము 13వ వచనములో మనము గమనించినట్లయితే, పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి గానుగా నిండి ఉన్నది, తొట్లు కుర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయను. మీరు దిగిరండి, తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చి ఉన్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్య చంద్రులు తేజోహీనులైరి, నక్షత్రములు కాంతి తప్పిపోయేను. ఈనాడు లోకములో ఇదే పరిస్థితులు సంభవించటము మనము చూస్తున్నాం ప్రియులారా. ఒక పక్క ఆయనను ఎరిగిన వారు, ఆయన కొరకు పనిచేసేవారు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం నుండి జీవించే వారి యొక్క పైరులన్నీ కూడా ఆయన ఆశీర్వదింపజేస్తున్నాడు. ఆ తర్వాత వారి తొట్లు నిండి పొర్లిపోయే విధంగా చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా జనుల దోషము అత్యధికమాయను. మీరు దిగిరండి, తీర్పు తీర్చు లోయలోకి రావలసిన యెహోవా దినము వచ్చి ఉన్నది అని ఆయన తన దూతలను పిలుచుచున్నాడు. ఎందుకంటే ఈ లోకానికి తీర్పు తీర్చాలని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఆ తీర్పులో ఆయన యందు విశ్వాసం ఉండి ఆయనను ఆనుకొని జీవించు వారిని ఆయన సంరక్షించబోతున్నాడు. అలాగుననే ఆయన విముక్తి చేయదగిన సంవత్సరానికి వారిని నడిపించి ఉన్నాడు. మిగిలిన వారిని ఆయన తీర్పులోకి తీసుకొని వచ్చి గుంపులు గుంపులుగా కూడినటువంటి వారిని సూర్య చంద్రులు తేజోహీనులై నక్షత్రములు కాంతి తప్పిపోయిన విధంగా వారిని కనబడకుండా చేసేటటువంటి పరిస్థితుల్లోకి ఆయన తీసుకొని వచ్చాడు. ఇది మనము గత సంవత్సరముతో పోల్చి చూసినప్పుడు ఈ సంఘటనలు అన్నిటినీ కూడా జరిగినట్లుగా మనము గుర్తించగలము. అనేక మందిని మనము గత సంవత్సరము కోల్పోవడం జరిగింది. నిన్న చూసిన మనిషి ఈరోజు కంటికి కనబడనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఈ లోకములో ఎంతో మంది మనకు తెలిసిన వాళ్ళు, మనకు బాగా దగ్గరి వాళ్ళు కూడా గత సంవత్సరములో కాలము చేసినట్లుగా మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ దేవుడు మనకు ఇంకొక సంవత్సరమును అనుగ్రహించాడంటే ఆయన మనలను ఆయన ప్రేమించి తన యొక్క అమితమైన కృపను మన మీద ఆయన కురిపిస్తున్నాడన్న విషయాన్ని మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి తద్వారా ఆయనకి మనము
ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను మనము ఘనపరచవలసిన వారముగా, మహిమపరచవలసిన వారముగా ఉన్నాము. ఆ తర్వాత మనము ఆయన సహాయము చేయవాడొక్కడను లేకపోయిను, ఆదరించువాడొక్కడను లేకపోయిను. ఆయన పనికి వచ్చినప్పుడు ఆయన మన సహాయాన్ని కోరుతున్నాడు. ఆయన ఆత్మస్వరూపి. ఆత్మ దిగి వచ్చి ఈ లోకములో సువార్త ప్రకటిస్తే మనుషులు భయపడి పారిపోతారు. కాబట్టి ఆయన శరీరాకారములో ఉన్న వారికి రక్షణను గూర్చిన వార్తను మరొక శరీరాకారే ప్రకటించాల్సిన అవసరము ఉంది. కాబట్టి ఆయన మన సహాయాన్ని కోరుతున్నాడు. ఆయన కొరకు మనం పని చేయాలని కోరుకుంటున్నాడు. కానీ అలాంటి వారెవరు కూడా నాకు లేకపోయాను అని ఆయన బాధపడుతున్నాడు. కావున నా బాహువు నాకు సహాయము చేసెను, నా బాహువు నాకు సహాయము చేసెను. ఆయన బాహువు అంటే ఆయన కుడి చేయి. ఆయన కుడి చేయి సృష్టికర్త యొక్క కుడి చేయి ఏది అంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన బాహు అయి ఉన్నారు. ఆయనను శరీరాకారముతో భూమికి పంపించి సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని, రక్షణ కార్యాన్ని ఆయన ఈ భూమి మీద నెరవేర్చి ఆయన బాహువే ఆయనకు సహాయకారిగా నిలబడినట్లుగా ఆయన మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ఆయన యొక్క బాహువును రక్షణకర్తగా చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది అని ఈ కొత్త సంవత్సరంలో మనము ఎంతైనా దేవుణ్ణి ఘనపరచవలసినటువంటి అవసరము మనకు ఎంతైనా ఉందని ఈ నూతన సంవత్సరంలో మనము తెలుసుకోవాలి ప్రియులారా. కాబట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. ఆయన బాహువు చేత మనకు రక్షణను అనుగ్రహించాడు. కాబట్టి ఆ రక్షణను మనము పొందుకున్న వారముగా ఆయన కృపాతిశయమును, ఆయన స్తోత్రమును మనము గానము చేయవలసిన వారమై ఉన్నాము. ఈ నూతన సంవత్సరములో మనము ప్రతి సందర్భములోనూ ఆయన యొక్క రక్షణను జ్ఞాపకము చేసుకొనుటూ, ఆయన కృపాతిశయమును, యెహోవా యొక్క స్తోత్రమును మనము గానము చేయవలసిన వారమై ఉన్నాము. తన వాత్సల్యతను బట్టి, కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును మనము ప్రకటన చేయవలసిన వారమై ఉన్నాము. ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు అంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్న యూదుల గురించి ఈ మాట చెప్పలేదండి. ఇశ్రాయేలు వంశస్థులు అంటే నూతన యెరూషలేము యొక్క వారసులు అయినటువంటి యేసుక్రీస్తు వారిని రక్షకునిగా కలిగినటువంటి నూతన యెరూషలేము ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు. వారికి ఆయన చూపిన మహాకనికరాన్ని మనము ఈ నూతన సంవత్సరములో ప్రకటన చేయవలసిన వారమై ఉన్నాము. అంటే నీకు, నాకు, మన అందరికీ మన రక్షకునైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా కలిగినటువంటి రక్షణను, ఆయన చూపినటువంటి మహా కనికరమును మన తోటి వారందరికీ కూడా మనము ప్రకటన చేసి ఆయన ఇచ్చేటటువంటి గొప్ప నిత్య జీవం అనేటటువంటి మహదైశ్వర్యమును మనము పొందుకోవాలి అని చెప్పి ఆయన ఈ మహదైశ్వర్యాన్ని, ఆ కృపా బాహుళ్యాన్ని, మహా కనికరమును మీరు ప్రకటన చేయండి అని మనకు తెలియజేస్తున్నాడు. ఇది ఆయన మనకు అప్పగించినటువంటి గొప్పదైనటువంటి ఘనమైనటువంటి పని ప్రియులారా.
మనం ఈ లోకములో ఏ పని చేసినను, మన కుటుంబాలకు ఎంత సమయము కేటాయించినను సరే, ఏదో ఒక సమయంలో మనము మన రక్షకుని యొక్క కృపా బాహుళ్యమును, ఆయన ఇచ్చినటువంటి మహా కనికరమును ప్రకటించ బద్ధులమై ఉన్న మన విషయాన్ని మనము ఈ నూతన సంవత్సరంలో గుర్తుంచుకొని ప్రేమ చేతను తాళిమి చేతను వారిని విమోచించిన పూర్వ దినములన్నిట ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చుచున్నాడు. ఆయన మనలను ప్రేమ చేత తాళిమి చేత మనలను ఆయన విమోచిస్తున్నాడు. పూర్వదినములన్నింటి నుండి ఆయన మనల్ని ఎత్తుకొనుచు మోసుకొని వస్తున్నాడు. మన తల్లిదండ్రులైతే మనలను చిన్నప్పుడు మాత్రమే ఎత్తుకుంటారు, కానీ ఆయన మనలను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడను నేను అని మనకు తెలియజేస్తున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన ఆదరణలో ఉంటామో, మనం ఎప్పుడైతే ఆయన కృపా బాహుళ్యములో ఉంటామో, మనం ఎప్పుడైతే ఈ లోకములో ఆయన నీతిని జరిగిస్తామో, మనం ఎప్పుడైతే ఆయన మహా కరికరమును మనము ప్రకటిస్తూ ఉంటామో, అప్పుడు మనము ఈ లోకములో ఆయనను తాళిమి చేత ఆయన మనలను విమోచిస్తాడని చెప్పి యోషియా గారు మనకు తెలియజేస్తున్నారు. అలాగనే మన పూర్వ దినములన్నిటి నుండి ఆయన మనలను ఎత్తికొనుచు మోసుకొని మన ముదిమి వచ్చు వరకు, మన తుది శ్వాస వరకు ఆయన మనల్ని ఎత్తుకొని మోసుకొని వస్తాడు అని చెప్పి యోషియా గారు మనకు తెలియజేస్తున్నారు ప్రియులారా. కాబట్టి ఈ నూతన సంవత్సరములో మనము ఆయన బలమైన బాహువు కింద ఆయన బిడ్డలముగా ఆయన బాహువుల్లో ఒదిగిపోయి ఆయన మనకు నిర్దేశించినటువంటి ఆయన నీతిని, ఆయన కృపా బాహుళ్యాన్ని, ఆయన యొక్క మహా కనికరాన్ని ఈ లోకములో ప్రకటించే వారముగా ఈ నూతన సంవత్సరములో అయ్యా నేను మీ యొక్క రక్షణను పొందుకున్న వాడినిగా మీ నీతిని ఈ లోకంలో ప్రకటిస్తానని, ఈ లోకంలో మీ మహా కనికరాన్ని ప్రకటిస్తానని, ఈ లోకంలో మేము మీ యొక్క కృపా బాహుళ్యాన్ని నా తోటి వారందరికీ ప్రకటించి నా సహోదరులందరినీ కూడా నాతో పాటు నిత్య జీవానికి వారసులుగా చేస్తానని ఈ నూతన సంవత్సరంలో మనము తీర్మానము చేసుకోవాలి అని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సరములో నా ప్రభువా సజీవులుగా మమ్మలను చేర్చి నా తండ్రి, మిమ్మల్ని ధ్యానించి నా ప్రభువా మీ కృపా బాహుళ్యమును గురించి, మీ యొక్క మహా కనికరమును గురించి, తాళిమి చేత మీరు మమ్మలను విమోచిస్తున్నటువంటి రీతిని గురించి నిత్యము మీరు మాతోటి ఉండి మా యొక్క అవసరతలను అక్కర్లను తీరుస్తూ మా ప్రతి కష్టములో నా ప్రభువా మమ్మల్ని గమనిస్తూ మా కష్టాలన్నింటి నుండి మమ్మల్ని నా ప్రభువా బయటికి లాగుతూ మా ప్రతి కష్టాన్ని తీరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మీ ప్రేమకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగనే నా ప్రభువా ఈ నూతన సంవత్సరములో నా తండ్రి ఎవరెవరైతే నా ప్రభువా మిమ్మలను రక్షకునిగా అంగీకరించి మీ కృపా బాహుళ్యమునకు పాత్రులయ్యి మీ యొక్క మహా కనికరమును ఈ లోకంలో ప్రకటించే వారముగా ఉంటామని నా ప్రభువా తీర్మానం చేసుకున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోమని మీ పాద సన్నిధిలో వేడుకొంటున్నాం. మరి ఎక్కువ మంది నా ప్రభువా మీ యొక్క ఉనికిని గుర్తెరిగి నా తండ్రి
మీ యొక్క కృపా బాహుళ్యమును నా ప్రభువా పొందుకోవాలని నా తండ్రి, మీ రక్షణ కొరకు ఎవరైతే మొరపెట్టుచున్నారో ఈ నూతన సంవత్సరంలో వారందరినీ నా ప్రభువా దర్శించండి నా తండ్రి. వారి యొక్క హృదయ వాంఛలను తీర్చండి నా ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో మీ గొప్ప రక్షణను వారికి అనుగ్రహించి నా ప్రభువా, అదిగో నూతన యెరూషలేముకు నా తండ్రి అనేకులను వారసులుగా చేసిన ప్రభువా, మీ యొక్క గొప్పదైనటువంటి ఘనమైనటువంటి రాజ్యములోకి నా ప్రభువా అనేక మంది చేరునట్లు మీ యొక్క ప్రేమను, మీ యొక్క కృపను మాకు అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. అలాగనే ఉదయకాల సమయంలో నా ప్రభువా ఈ నూతన సంవత్సర ఆరాధనలో సార్వత్రిక సంఘము ద్వారా నా ప్రభువా ప్రకటించబడుతున్నటువంటి మీ వాక్యమును బట్టి నా ప్రభువా అనేకులు నా తండ్రి రక్షణ పొంది నా ప్రభువా మీ ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని మేము ఆకాంక్షిస్తుండగా మా ఆకాంక్షలను నెరవేర్చమని మీ పాద సన్నిధిలో వేడుకొంచున్నాం. అలాగే ఉదయకాల సమయంలో నా ప్రభువా దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరతలు అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనతను, మహిమను, ప్రభావమును పొందగలరని అలాగనే నా ప్రభువా ఉదయకాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభువా వ్యాధి బాధలతో బాధపడుతూ ఈ నూతన సంవత్సరంలో స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగనే గడిచిన 24 గంటల్లో గడవు 24 గంటల్లో నా ప్రభువా తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దాయితో మమ్మల్ని క్షమించి మన్నించగలరని ఈ ఉదయకాల దీవెనతో మమ్మల్ని నింపగలరని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామములో బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.